ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు మొదటి వార్షికోత్సవం కదా, కేక్ కట్ చేద్దామన్నారు. అంటే అరే కేక్ చిన్నదైతే సరిపోతుంటే పెద్ద తీసుకొద్దాం అని పెద్ద కేక్ తీసుకొని వచ్చారు. కాబట్టి కేక్ కటింగ్ జరుగుతుంది. తర్వాత మనము క్యాలెండర్లు పెట్టించుకుంటే బాగుంటుంది కదా అని క్యాలెండర్లు మేము ముందే ఇస్తే బాగుండదు, 13వ తేదీ మొదటి వార్షికోత్సవం కూడిక ఉంది కనుక ఈ దినం అవి ఆవిష్కరించుకుంటే బాగుంటుందనే ఉద్దేశం చేత క్యాలెండర్లు అయితే దగ్గర ఒక 50 క్యాలెండర్లు, అంటే ప్రస్తుతం ముందు ఒక స్టెప్ వేసామన్నమాట, ఇది బాగుంటుందా బాగుంటుందా. కాబట్టి ఒక 50 క్యాలెండర్లు అవి ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత కేక్ కటింగ్ జరుగుతుంది. తర్వాత దేవుని దాసులు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక ముగించబడుతుంది. మొదటిగా దేవుని దాసులు డేవిడ్ గారు ఈ క్యాలెండర్ల కొరకు ప్రార్థన చేసి ఆవిష్కరిస్తారు. దయచేసి దేవుని సేవకులు లేచి నిలబడండి. అందరము ఏకీభవి ప్రార్థనలో మనం మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ కార్యాలు ఘనమైన కార్యాలు మా కనులారా చూచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాము. అనేక సంవత్సరాల క్రిందటమే మీ అనాది సంకల్పం చొప్పున ఈ గ్రామంలో మీ స్వరక్తం ఇచ్చి సంఘాన్ని మీరు సంపాదించారు. ఈ సంఘము ద్వారా, ప్రాంతీయ సంఘాల ద్వారా మహాసభలు ఘనంగా అనేక దినాలు జరిగించి అనేకులకు మేలుకరంగా ఈ స్థలాన్ని ఉంచారు, ఈ గ్రామాన్ని ఉంచారు. స్తోత్రం. గత సంవత్సరములో నాయన ఈ స్థలమును మీరు చేసిన మేలును తలంచుకుంటూ స్తుతిస్తున్నాం. అంతకంటే ముందు దినాల్లో ఈ బిడ్డలు కూడుకుంటున్న స్థలం మీరు ఎరిగిన దేవుడు అయినా ఇదే స్థలములో ఉన్న పరిస్థితిలో సర్దుబాటు కలిగి నాయన అనేక దినాలు కూడుకున్నారు. నాయన మీరు ప్రేమించి నాయన చక్కని విలువైన ఈ మందిర బిల్డింగ్ను మీరు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఒక్క సంవత్సరం అంతా కూడా కాపాడినందుకై ఘనపరుస్తూ ఉన్నాం. రాబోయే దినాల్లో మరి ఎక్కువగా ఇంతవరకు 20 దాసులను మీరు నిలవబెట్టుకొని ఈ సందేశాన్ని మాకందరికీ వినిపించినట్లుగా ప్రభువా, రాబోయే దినాల్లో మరి ఎక్కువగా తరతరాలు ఇదే స్థలంలో ఆయన మీ నామమును బట్టి చేయబడు ప్రార్థన మీద కనుదృష్టి అనుగ్రహించి ఈ మందిర స్థలములో నుండి వాక్యము చేత మేలుతో తృప్తిపరచబడి మా ప్రభువా ఈ స్థలములో జరగబోయేటువంటి ఆత్మ సంబంధమైన పనుల ద్వారా మీరు అంగీకరించబడి నాయన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఇదే సందర్భంలో నాయన నూతనంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరిస్తూ ఉండగా ఈ దీవెన రాజేయమని వినిపించిన తలంపును బట్టి స్తోత్రం. ఈ క్యాలెండర్లో ఉన్న వాక్యాలు కూడా ప్రతి దినము చదివి ఆత్మీయ మేలు పొందినట్లు కదల్చబడినట్లు సహాయం చేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామములోని ఈ నూతన సంవత్సరపు క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్నాము తండ్రి. దేవుని బిడ్డలారా, చేరవచ్చిన మీకందరికీ ప్రభు నామ వందనాలు, ప్రభు స్తోత్రాలు. పురాతన కాలంలోని మాటలు మాకు ఎప్పుడు మతికొస్తాయి. వాళ్ళు మమ్మల్ని ఆదరించి ప్రేమించినారు కాబట్టి వారి ప్రేమ, వారి యొక్క ప్రార్థన మాకు దీవెనకరంగా ఉన్నది. పెద్దలైన విషయ్ గారు, సుందరమ్మ గారు కూడా ముందు దినాల్లో మమ్మల్ని ఆదరించినారు. మా ఇంటి దగ్గరికి వచ్చి ఆ తల్లి మమ్మల్ని ఆదరించి ప్రార్థన చేసింది. గమనించండి, ఆ తల్లి యొక్క సంతానము ఉన్నత స్థలంలోకి పోయినారు. వారి సంతానం కూడా దీవించబడినది. ప్రభువు స్తోత్రాలు. ఒకరోజు పెద్దలు
బాలరాజన్న గారు నేను శాంతిరామ్ ఆసుపత్రిలో ఉన్నాము అన్నా అన్నాడు. చెప్పానన్నాను నేను. ఎందుకు నన్ను ఉంచినాడు, తీసుకుపోవచ్చు కదా అన్నాడు. అంటే లేదు, నీతో ఒక పని ఉన్నది అన్నాను. ఏం పని ఉన్నది అంటే, నువ్వు మందిరము కట్టాలి కాబట్టి అది నీ మీద బాధ్యత ఉన్నది అన్నప్పుడు అనే మాట చెప్పినప్పుడు అలాగునా, సరే మంచిది అయితే ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు అయ్యగారు అది తర్వాత రక్షకుడు చెప్పినాడు, దావీదు మందిరము కట్టకూడదన కానీ దాని వస్తువులను సమకూర్చినట్టుగా పెద్దలైన బాలరాజు గారు ఆయన బ్రతకి పోయిన కానీ ఆ వస్తువులను సమకూర్చినారు. వారి సంతానం గమనించండి, ఆ వస్తువులను తీసుకొని వచ్చి మందిరానికి ఉపయోగించినారు. దేవునికి స్తోత్రాలు. ఇది ఎంతో గొప్ప భాగ్యం. అంత మాత్రమే కాకుండా వారి సంతానంలోనే డాక్టర్లు ఒకనాడు అడిగినాడు, అయ్యా ముసలుళ్ళు కింద కూర్చుంటున్నారు అన్నాడు. అంటే నా తాత అయితే సరే మంచిది, అందరికి ఎన్ని కుర్చీలు కావాలో చెప్పుకుంటున్నాడు. అంటే అలా కాదులే, నీకు పేరుకున్న కాడికి ధ్యానం చెప్పినానండి. దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాటలు తెలియజెప్పినానంటే, మాకు సహాయం చేసే భక్తులు మా వెనక ఉన్నారు కాబట్టి మేము ఇలాగ ఈ పని చేస్తున్నాం. దూరంగా ఉన్నవారు కూడా సహాయం చేస్తున్నారు. మా మధ్యకు వచ్చిన వారు కూడా సహాయం చేస్తున్నారు. మమ్మల్ని ప్రేమించి ప్రార్థన చేసిన భక్తులందరూ ఉన్నారు. ఇక్కడ వేదిక మీద ఉన్న భక్తులందరూ కూడా ప్రతి నెలలో ఈ సంఘం కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేయమంటే అందరూ ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి భక్తుల యొక్క ప్రార్థన ఈ మందిరానికి దేవుడు సహాయం చేసినాడు. దేవునికి స్తోత్రాలు. ఇలాగనే మేము ముందుకు సాగేటట్టుగా మీరందరూ కూడా తర్వాత ఈ మందిరం కోసము ప్రార్థన చేయాలని ప్రభునామం చేస్తున్నారు. గమనించండి, నాకు ఒక వచనము మర్చిపోతున్నది. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు మందిరములోనికి వస్తూ బెల్షాజర్ రాజు ఆ పాత్రలు తీసుకొని తాగినాడు, నష్టపోయినాడు. కాబట్టి ఈ మందిరంలో ఉన్న కానుక డబ్బులు కానీ, ఈ మందిరంలో ఉన్న వస్తువులు కానీ మా ఇంట్లోకి పోకూడదండి. ఎందుకంటే ఇది దేవుని మందిరం. దేవుని భక్తులు ప్రార్థన చేసి ఈ మందిరంలోకి తీసుకొని వచ్చినారు. కాబట్టి ఈ మందిరంలో ఉన్న కానుకలు కానీ, ఈ మందిరంలో ఉన్న వస్తువులు కానీ మీరు తీసుకోకూడదు. మొదటి దినవృత్తాంత గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనములో రాయబడిన మాట ఏమిటంటే, ప్రతి ఉదయము దేవుని మందిరము తలుపులు తెరచాలా అన్నట్టుగా మన సాయంకాలం తెరచాలి. ఉదయకాలమున గమనించండి, నేను 4 గంటలు 3 గంటలకు వచ్చి మా ఆనందం నుంచి 5 గంటలకు వచ్చి ఈ మందిరం కలిసి వెళ్తారు. కొంతమంది తల్లులు 11 గంటలు కానీ 10 గంటలు కానీ వచ్చి పగులు కూడా ప్రార్థన చేస్తారు. ఏ కూడా బీగా తీస్తే రాత్రి 8 గంటలప్పుడు మాత్రమే బీగా తీసుకుంటాము. ఎందుకంటే భక్తులు వచ్చి ఒకనాడు గమనించండి, ఇక్కడ ఉన్న తల్లులకు చెప్తున్నారు. తర్వాత యేసన్న గారు బయట నుండి మోకాళ్ళకి ప్రార్థన చేసినారు. ఆయన నాకు మర్చిపోస్తాడు. ఆయన సంతానము మందిరంలోకి వస్తున్నారండి. గమనించండి. ఇంకొక భక్తుడు బయట ఉండి తర్వాత తన మునుగాల నుండి వచ్చి బయట ఉండి మోకాళ్ళకి ప్రార్థన చేస్తుంటే ఆయన లేపి మందిరం తెలిసినాం కదా వచ్చి లోపలికి వచ్చి ప్రార్థన చేయమని చెప్పినారు. దేవుని బిడ్డలారా, మాకు ఎందుకు అంటే మందిరంలో యొక్క భక్తులు ప్రార్థన చేయాలని, మీరు ప్రార్థన చేయాలని, ఈ మందిరం అంతా కూడా మందిరంతో తర్వాత నూతనమైన ఆత్మలు మరి చేర్చబడాలని, దినదినం మా కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభు మనం మని చేస్తున్నాం. పెద్దలైన వారు, మమ్మల్ని ఆదరించిన వారు, శాంతయ్య గారు, సుందరమ్మ గారు, తర్వాత అభిలయ గారిని, తర్వాత మాత్రం బాలరాజు గారు మీరు మమ్మల్ని ఆదరించినారు. కాబట్టి వారి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ నూతనంగా కొంతమంది భక్తులు వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. వారి కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభును మనం చేస్తున్నాము. ప్రభు ఈ మాటను ఆశీర్వదించును కాక ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి, కృపగల నాయన,
బిడ్డలందరినీ రప్పింపజేసినారు. స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా కాపాడి ఆయన ఈ సమయం నాకు ఇచ్చిన స్తోత్రాలు. ఈ దాసరాలు కూడా మీ సన్నిధిలో ఉన్నారు. శాంతి గారు మీ సన్నిధిలో ఉన్నారు. బాలదాస్ గారు మీ సన్నిధిలో ఉన్నారు. ఇలా సుందరమ్మ అభినయ్ వీళ్ళందరూ ఉన్నారు. ఆయన కానీ మేము ఉన్నాం. శేషముగా తండ్రి ఉంటుండగా ఉన్న మేము తండ్రి నీ పని కోసం కొనసాగుతూ సాయించుకొని వచ్చిన భక్తులందరినీ దీవించుకొని విశేషంగా ఈ క్యాలెండర్ను కూడా దీవించి అందరికీ అవసరమైనట్టు సహాయం చేయమని వచ్చిన భక్తులందరినీ దీవించుకొని యేసు ప్రభు నామమున స్తోత్రము చెల్లించుకుంటూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. మంచిది. దేవుడు కృప చూపి చక్కగా క్యాలెండర్ చిన్నగా ఉంది అయినా కానీ చక్కగా పిల్లలు నాకు తెలియకుండానే ఆర్డర్ చేశారు. ఎందుకంటే క్యాలెండర్ తీసుకున్నాను. సరే వారి ఉద్దేశాన్ని మనం గౌరవించాలనే ఉద్దేశం చేతనే ఈ క్యాలెండర్ను ఇది ఎవరైతే మందిరానికి తమ చేతులు చక్కలో వారికి ఇవ్వాలని ఆశతో మేము ఉన్నాం. వారికి ఇస్తాం. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం వసగావు. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం వసగావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. నీ ప్రజల సేవలో స్థిరపరచి నీ కృపతో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను.
శ్రమలలో తోడై నిలిచావు. ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతముగా నన్ను నిలిపావు. ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతునిగా నన్ను నిలిపావు. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా